హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు ఏంటంటే బిగ్ బాస్లో కొన్ని విషయాలు అయితే నాకు చాలా మంచిగా కిరాక్ అనిపించింది. అరే నిజంగా ఒక సీన్ మాత్రం సెన్సేషనల్ బ్రో. బిగ్ బాస్లో ఎప్పుడు చూడు కొంచెం లాస్ట్ మూమెంట్లో ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఆ గ్రూప్లో ఎవరెవరైతే ఉన్నారో బిగ్ బాస్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి అని ఛాన్స్ ఇవ్వడం కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈసారి అయితే సెకండ్ వీక్ అయిపోతేనే జరగడం నిజంగా అంటే సెకండ్ వీక్ దగ్గరలోనే సెకండ్ వీక్ కూడా కంప్లీట్ కాలే, మ్యాక్సిమం టుడే కంప్లీట్ అనంగా వాళ్ళ గురించి వాళ్ళని పిలిపించడం, సీతక్క ఎమోషనల్స్ కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని మాట్లాడడం, అభి మాటలు కానీ నెగిల్ మాటలు కానీ నాకైతే కొన్ని వర్డ్స్ చాలా సెంటిమెంటల్ అనిపించింది. ఈ సీన్లో అయితే నాకు చాలా ఒక మూవీలో చూస్తే కూడా ఇలాంటి సిచ్యువేషన్ సీన్స్ అంత కిక్ ఇస్తావో లేవో తెలియదు, కానీ ఒక రియల్ షోలో అది మాత్రం చాలా సెన్సేషనల్ కిక్. అది కాక నైనిక ఒక పేరు చెప్పి నాకంటూ ఒక హెల్ప్ చేసింది, ఆయన గురించి చెప్పడం మాత్రం చాలా అంత పెద్ద ప్లాట్ఫామ్లా మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని మర్చిపోతారు. సో అలా కాకుండా నైనిక ఆయన గురించి చెప్పడం చాలా మంచిగా అనిపించింది. బిగ్ బాస్లో ఫైట్ సీన్స్తో పాటు వీళ్ళు చేసే టార్చర్లు, వీళ్ళు ఇచ్చిన టాస్కులు, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులకి వీళ్ళు నిలబడడం ఓకే. ఈసారి అయితే కొంచెం బిగ్ బాస్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరు వస్తారు అన్న టెన్షన్ మాత్రం పబ్లిక్లో ఉండిపోయింది. కొంతమంది ఏమో సుడిగాలి సుధీర్ వస్తారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటారు, కానీ సుడిగాలి సుధీర్ అయితే రాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుడిగాలి సుధీర్కి కంటిన్యూ షోస్ మూవీస్ ఎన్నెన్నో ఇస్తున్నాడు, కానీ సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇస్తాడు అని అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఒకవేళ రావచ్చు, మేబీ సుడిగాలి సుధీర్ అయితే రాలేడు నా అభిప్రాయం ప్రకారం చూసుకుంటే. అతని కంటే అంత క్రేజ్ పెట్టుకొని అంత పేరు పెట్టుకొని అతని మూవీస్లో ఇప్పుడు ఒక ట్రెండింగ్ యాంకర్గా ఒక ట్రెండింగ్ మూవీలో హీరోగా ఎన్నో చేస్తున్నాడు, కాబట్టి సుడిగాలి సుధీర్ వచ్చే ఛాన్స్ అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఈసారి బిగ్ బాస్లో ఎలిమినేషన్ ఎవరు అవుతారు అని నాకు కూడా తెలియని ఒక థాట్. నిన్న జరిగిన విషయాలను బట్టి అయితే ఎలిమినేషన్ ఎవరు అనేది అయితే చాలా థాట్ అయితే నాకు కూడా మొదలైంది. నా అభిప్రాయం ఎవరు అనుకుంటున్నా అంటే మ్యాక్సిమం సీత కావచ్చేమో అని అనుకున్నా. బికాస్ సీత అవుతుందో కాదో తెలియదు, ఎందుకంటే సీతకి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఫ్యాన్ బేస్ కానీ కొంచెం తక్కువ ఉంది. సో అంటే ఉంది, ఆమె కూడా సపరేట్ ఫ్యాన్, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళే, కాకపోతే వీళ్ళకున్న దాంతో పోలిస్తే అంటే సీతకు ఓకే, బట్ ఇంకా చాలా బాయ్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఓటింగ్ పరంగా కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో ఒక ఫ్యాన్ పేజ్ అనేయడం క్రియేటివేట్ కావడం అనేది చాలా మందికి అయితే క్రియేటివేట్ కావడం జరిగింది. సో మన సీతక్కకి మాత్రం కొంచెం అటు ఇటు అన్న థాట్లు అయితే ఉన్నా. ఇంకా ఆదిత్య ఓం మరి చెప్పలేము, ఆదిత్య ఓం కూడా ఎలిమినేషన్ కావచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేషన్ అవుతారు అని నా ఒపీనియన్ అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో మీరు చెప్పండి, మీ మాటల్ని నేను తెలుసుకుంటాను, నా మాటల్ని మీరు తెలుసుకోండి. ఇంకా మొత్తానికి కొన్ని విషయాలు చెప్పాలంటే ఈ మధ్యలో యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. నా సవాల్ చెప్తున్నారు, రేపు సెప్టెంబర్ 15కి లోకం మునిగిపోతుందని. సో మళ్ళీ నిజంగానే మునిగిపోతుందా లోకం అన్న కొంచెం ఏదో మళ్ళీ ఎన్నో నేను ఉన్నప్పటి నుంచి 2000 సంవత్సరం అంటారు, 2010 అంటారు, 2007 అంటారు, 2000 ఎన్నో చెప్పారు, కానీ ఏ రోజు అయితే అట్లా మునిగింది లేదు. మన సైంటిస్టులు బాగానే కాపాడుతూనే వస్తున్నారు. సో ఓకే, దాని గురించి తీస్తే నాకు కూడా కలవడింది, ఏదో జరుగుతున్నట్టు ఇంగ్లీష్ వాళ్ళు ఏమో కాపాడుతున్నట్లా. ఏ అమ్మ ఆలోచిస్తే మనం నిద్రపోయేటప్పుడు ఏది ఆలోచిస్తే అదే కాలం పడుతుందంటే బిగ్ బాస్ గురించి ఆలోచిస్తే బిగ్ బాస్ గురించి వస్తాయి. సో నేను కొంచెం అంటే నిజంగానే లోకం మునిగిపోతుందా అన్న థాట్ కొంచెం ఎక్కువ ఆలోచించడం వలన నాకు కూడా దాని గురించి నా గురించి వేస్ట్ చెప్పినా నా గురించి నేను ఏదేదో పిచ్చిగా ఆలోచిస్తుంటా. అది కాక బిగ్ బాస్ పరంగా అయితే ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు అని ఒక
స్టార్ట్ అవుతుంది. టాప్ 5 వరకు వెళ్ళాల్సిన కంటెస్టెంట్ సోనియా కన్ఫర్మ్ అని నేనైతే అనుకుంటున్నాను. టాప్ 5 కంటే సోనియా, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ ప్లేయర్స్ అనిపిస్తుంది. నిఖిల్, పృథ్వీలో వీళ్ళిద్దరిలో ఒకరు రావచ్చు, మరి అబ్బి రావచ్చు రాకపోవచ్చు. నిబెల్ గురించి అయితే నిబెల్ ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం హార్డ్ జరగవచ్చు. నిబెల్కి నామినేషన్లు అంటే పోయినసారి అయితే నామినేషన్ పోయిన వీక్లో రాలేదు కాబట్టి ఈ వీక్లో మేబీ నామినేషన్ రావచ్చు అని నేనైతే అనుకుంటున్నా. సో గైస్, మన విషయాలు అయితే నాకు తెలిసిన విషయాలు అయితే బిగ్ బాస్ గురించి నేను చెప్తున్నా. మీకు కూడా ఏమన్నా తెలిసింటే కామెంట్ చెప్పని పెట్టండి. నేను రాంగ్ ఎప్పుడైతే మాట్లాడను దాని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దానికి మళ్ళీ రిటర్న్ మంచిగా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ 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 బాయ్.